ఓటరన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? ఓటరన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? నీ లీటర్ ఇచ్చే సీపు లిక్కర్ కోటరంతా, వాడు పిచ్చమేస 2000 నోటంతా. నీ కులపోడైతే వానికి డిస్కౌంటా? ఏంది ఇంతేనా నీ రేటు పెంచుకుంటా? ఓటరన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? ఓటరన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? గెలిచేదాకా నిన్ను కాళ్ళు మొక్కి దేవుడంటారు, నీ పేరు చెప్పుకుని ప్రసాదాన్ని వాళ్ళు తింటారు. గెలిచి అసెంబ్లీలో ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు, ఆపై నిన్ను నీ సమస్యల్ని పక్కనెడతారు. నాయకులు ఏవేవో ఇస్తానంటే మురిసిపోతావు, 5 ఏళ్లు ఆశతోను ఎదురు చూసి అలసిపోతావు. విద్య ఆరోగ్యం సంగతేమో అస్సలు అడగవు, బిడ్డల భవిష్యత్తు చేతులారు అమ్ముకుంటావు. వాళ్ళు వంగి పెట్టే దండాలకు అర్థం పేరు, లీడర్లు చేసే దండాలు మనకు అర్థం కావు. ఓరన్న మీకిచ్చే పైసలు వారు పెట్టుబడి, మేనిఫెస్టోలు హామీలు మొక్కుబడి. నీ రేటు 5 ఏళ్లకు చాలా చాలా తక్కువిది, లైఫ్ సెట్ అయిపోయేలాగా పెంచు మరి. ఓటరన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? ఓటరన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? నీ లీటర్ ఇచ్చే సీపు లిక్కర్ కోటరంతా, వాడు పిచ్చమేస 2000 నోటంతా. నీ కులపోడైతే వానికి డిస్కౌంటా? ఏంది ఇంతేనా నీ రేటు పెంచుకుంటా? ఓటరన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? ఓటరన్నా ఈసారి నీ ఓటు రేట్ ఎంత? ఏమండు ఈ ఎలక్షన్ వచ్చేస్తుందండి బాబు, ఈసారి డబ్బులు బాగా పంచుతారంట కదండి. కానీ డబ్బులు కోట అమ్ముకోవడం ఏంటండి? మనం డబ్బులు తీసుకుని ఓటేసినంతకాలం మనల్ని దోచుకునే నాయకులు వస్తారండి బాబు. నిజాయితీ గల నాయకులు రాగలరు ఏంటండి? అందుకే ఒకసారి మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి, మంచి వాళ్ళకి ఓటేయండి. ఉంటారండి మరి.